వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ వీడియో రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి. ఈరోజు 10th డే ఫ్రైడే. సో ఈ ఫ్రైడే రోజు మీరు ఈరోజు మనం ఏ రోజు అయితే చెప్పాలనుకుంటున్నామో అవి కంప్లీట్ చేసేయండి. అండ్ రేపు సాటర్డే సండే రోజు వరకు మీరు ఈ 10 days ఏవైతే చదివారో అవి రివిజన్ చేయాలి. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నాకు వచ్చు నేను చదివాను అని వెళ్ళకుండా రివిజన్ అయితే ప్రతి ఒక్కరూ చేయండి. సరే ఇన్ని డేస్ది మరి ఈ 2 daysలోనే కవర్ చేయగలమా అని మీకు డౌట్ రావచ్చు. ఏం చేయాలంటే మనం ఏ టాపిక్ అయితే ఈ 10 daysలో కొద్దిగా వెనుకబడి ఉన్నామో, అంటే వేరే టాపిక్స్ తోటి కంపేర్ చేసుకుంటే కొంత వెనుకబడి ఉంటాంగా, ఆ టాపిక్పై ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఆ విధంగా మీరు రివిజన్ అనేది స్పెండ్ చేయండి. సో 10th డే ఒకసారి చూద్దాం. 9th డే యొక్క మన టార్గెట్ కనుక చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంత భాగం చదవమని చెప్పాను. మొత్తం 3 days మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కేటాయించేది. కోడింగ్ డీకోడింగ్కి 4 days కేటాయిస్తూ ఉన్నాం. అందులో 3rd డే మనం చదవమని చెప్పాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదేవిధంగా ఉపరాష్ట్రపతుల క్రమం. సో వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దయచేసి అందరూ కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ చెప్పడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు కదా, ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? నెక్స్ట్ వన్, సరోజినీ నాయుడు ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలయ్యారు? నెక్స్ట్ వన్, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు? భారత జాతీయ కాంగ్రెస్ని ఏ రోజున స్థాపించారు? కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా ఏ సమావేశంలో విడిపోయారు? ఏ సంవత్సరంలో? ఆ సంవత్సరంలో అధ్యక్షుడు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షత వహించాడు? ఏ సమావేశానికి? ఏ సంవత్సరంలో? ఏ సమావేశంలో మొదటిసారిగా వందే మాతరం ఆలపించారు? ఉపరాష్ట్రపతిగా పనిచేసి తర్వాత రాష్ట్రపతి అయిన వారెవరెవరు? మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఈ క్రింది వారిలో ఉపరాష్ట్రపతిగా పని చేయని వారు ఎవరు? ఎం హిదాయతుల్లా, కెఆర్ నారాయణ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్. స్వాతంత్రం వచ్చిన అనంతరం జన్మించిన ఉపరాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరు? సో వీటికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకే? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు అని కాకుండా మీరు క్లాసెస్ చూడండి యూట్యూబ్లో. మీకు నచ్చితే, మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోండి, లేదంటే వద్దు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో ఆ లెవెల్లో మాత్రం చెప్పడం ఉంటుంది. అంతకంటే ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే? ఒక లాస్ట్ బెంచ్లో కూర్చొని స్టూడెంట్ ఎలా గ్యాదర్ చేసుకొని చదువుతాడో షార్ట్ అండ్ స్వీట్గా అలానే ఉంటాయి మన క్లాసెస్, ఓకే? సో ఇండివిజువల్గా అయితే మీకు 60 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ గ్రూప్ డి అయితే మీకు 200కి ఇవ్వడం జరుగుతూ ఉంది. తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకోవడం ఇన్ ద సెన్స్ తీసుకొని పక్కన పడైనా కాదు, డైలీ షెడ్యూల్ని ఫాలో అవ్వండి ప్రాపర్గా. ఒకటే రోజు తీసుకున్న నెలల్ని కంప్లీట్ ఏం కాదు మనం చదవడం, పడుతుంది కనుక స్లోగా స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు రిజల్ట్ కనిపిస్తుంది, ఓకే? రైట్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. 10th డే మన యొక్క టార్గెట్ చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తం 3 days అనుకున్నాము. ఈరోజు 2nd డే. అండ్ కోడింగ్ డీకోడింగ్ ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతూ ఉంది. చాలామంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాడికి రాగానే సార్ మనం ఏమంటారు మంత్లీ ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్ చదవాలా, అది మనకు చెప్పట్లేరు సార్ మీరు అని. బట్ మన రైల్వేలో అవసరం లేదు. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే ఆ దాఖలు వేల మీద లెక్క పెట్టవచ్చు, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ కనిపించిన జస్ట్ వేల మీద ఇన్ని ఇయర్స్ చరిత్రలో. సో మనం అవసరం లేని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి, ఓకే? అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రుల క్రమం. సో ఇక్కడ మనం మొదటి ప్రధాని ఎవరు, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అండ్ ఏ ప్రధానమంత్రి ఏమైనా ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులైన వాళ్ళు ఎవరు, ఆ ప్రధానమంత్రుల లిస్టులలో ఎవరికైనా భారతరత్న అవార్డు వచ్చిందా, వస్తే ఎప్పుడు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకొని చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనం. అండ్ వాటి యొక్క ఆర్డర్ కూడా నేర్చుకోండి. కొన్నిసార్లు అడుగుతారు ఈ కింది వారిలో వారి యొక్క పదవుల
సంవత్సరాల ప్రకారం అరేంజ్ చేయండి అన్నప్పుడు మనం ఆ క్రమం ఆ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇయర్స్ ఏం అడగరు మోస్ట్లీ, బట్ ఆ క్రమం ఆర్డర్ మాత్రం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఏ పార్ట్లో ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఏది తెలియజేస్తూ ఉంది, ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు అమలు చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూసాం మనం, అంటే దూరము మరియు స్థానభ్రంశం. వెరీ డెడ్ ఈజీ, అది పెద్దగా మనం కంగారు పడుతూ ఉంటాం ఫిజిక్స్ అంటే, కానీ ఫిజిక్స్ అనేది చాలా స్మూత్గా నేర్చుకునే సబ్జెక్ట్. సో దూరం స్థానభ్రంశం అనేది మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. దెన్ స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి నేర్చుకోండి. ఓకేనా. సో వడి అండ్ వేగం గురించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ 4 కూడా మనం ఆర్డర్లో నేర్చుకుంటే నెక్స్ట్ యాక్సిలరేషన్ త్వరగా నేర్చుకోవచ్చు. 5 టాపిక్స్ ఒకటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కనుక మనం ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో నేర్చుకునే పద్ధతి ఎంబటి నేర్చుకోండి, డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా డే వస్తుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఓకేనా. సో వీలుంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.